ఇది ఇప్పుడున్న హర్యానా పరిస్థితి. ప్రేమ్ గాంధీ గారు ఇందాక మీరు మాట్లాడుతూ వినేష్ పోగొట్టు అది బ్రిడ్జ్ భూషణ్ వ్యక్తిగతమైన విషయం అన్నారు, దాన్ని వెనక్కి తీసుకొని మీరు కంటిన్యూ చేయండి. సంతోషం. ముందుగా నేను దాన్ని తీసుకుంటున్న దాని విషయం ఏం లేదు. అయితే మనం గతంలోనే మాట్లాడినాం, మీరు మాట్లాడినప్పుడు చెప్పారు ఏమని, ఈడ పర్సంటేజ్ విషయం వచ్చే వరకు డిఫరెంట్ ఉన్నటువంటి వాతావరణము. మేము ఏమంటున్నామంటే మనం అనుకున్నాం చాలా తక్కువ వ్యత్యాసం ఉంటుందని మీరు అన్నారు. ఏమని ఏదో 500, 1000, 2000 ఓట్లు అట్లాంటప్పుడు ఈ పర్సంటేజ్ ఉండడం సర్వసాధారణం, దాంట్లో ఏమాత్రం లేదు. అయితే 1-2% వల్ల ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ గెలవచ్చు. ఇంకా 0 అని కూడా అనుకున్నాం, 0.23%, 200-300 కూడా తేడా జరగవచ్చు అని అంటా ఉన్నాం. మేము దాన్ని స్వాగతిస్తున్నాం, ఎట్లా లేదు. ముందుగా గెలిచినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో ఆమెకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సరే ఎవరు ఏమని ఉండని, ప్రజాస్వామ్యంలో ఆమె గెలిచింది, ఆమె విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా సానుకూలంగా స్పందించింది. కానీ ఆ యొక్క విషయాన్ని కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకుంది, అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేసింది, కాంగ్రెస్ పార్టీలో తీసుకుంది, కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించింది, కాంగ్రెస్ పార్టీ దాన్ని పూర్తిగా 100% ఉపయోగించుకున్న విషయంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇక దాని విషయంలో స్పందించలేదనేది మాత్రం అవాస్తవము. హోంమంత్రి గారు స్పందించారు, ప్రధానమంత్రి గారు స్పందించారు, కేసులు అయినాయి, విచారణలు జరిగినాయి, పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగినాయి, అన్ని రకరకాలు జరిగినాయి. తర్వాత ఎప్పుడైతే మెడల్ విషయంలో కూడా ముందుగా స్పందించింది వారే, దాని విషయంలో కూడా ప్రధానమంత్రి స్వయంగా ఫోన్ చేసినా కానీ ఆవిడ రెస్పాండ్ కానటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నాము, ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశం ఉంది. ఆవిడ మీద వేసే ముందు మీరు అంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్ని ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు ప్రస్తావించట్లేదు? ఆమె చేయాల, కాంగ్రెస్ పార్టీ ఆమె చేత ధర్నా చేయించలేదు, ఆమె చెప్పింది నేను ధర్నా చేస్తే నా దగ్గరికి అనేక పొలిటికల్ పార్టీలు వచ్చినాయి, అందులో కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి. ఆ టైంలో పార్టీ ఎఫిలియేషన్ తనకేమి లేదు. ఆ టైంలో తను రెగ్యులర్గా టెంట్ వేసుకొని ఒక శిబిరం వేసుకొని నా మీద సెక్షువల్ అబ్యూస్ జరిగిందని ఒక వ్యక్తి మీద చూపించింది. ఆ వ్యక్తిని మీరు అరెస్ట్ చేయలేదు సార్. 13 రోజుల్లోనే అరెస్ట్ చేశారా? నేనేమంటున్నా, ఆ స్థాయి ఉన్న నాయకుడి మీద కూడా 13 రోజులలోనే కేసు అయింది. కేసు అయిన తర్వాత విచారణ జరుగుతూ ఉంది. విచారణ అనేది పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు, చట్టంలో లోబడి ఉన్నటువంటి అంశము. అది విచారణ జరుగుతూ ఉంది. అప్పుడు కూడా స్ట్రైట్ స్టేట్మెంట్ కూడా ఒకటే ఇచ్చారు, ఖచ్చితంగా మహిళకు న్యాయం జరగాలి, ఆవిడకి న్యాయం జరగాలనేటువంటి మాటనే మాట్లాడింది తప్ప ఎక్కడ కూడా ఆ ఎవరైతే ఉన్నారో వారికి మద్దతుగా మాట్లాడిన దాఖలాలు లేవు. ఎవరూ మాట్లాడలేదు. బీజేపీకి పాటుపడ్డ నాయకులు కూడా ఎవరు కూడా మద్దతుగా మాట్లాడలేదు. దాని మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమని చెప్పిన దాఖలాలు ఉన్నాయి. లింగమేధవ్ గారు, బీజేపీ నాయకుడు మాట్లాడుతూ మరి ఈ